దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను గొప్ప ప్రయోజనకరమై ఉంది. ఓకేనా? ఎంత భయంకరం అంటే, ₹1000 డబ్బులు సంపాదిస్తూ ఉంటాము, ఒక్క 15 నిమిషాలు ఏకాంతంగా ఒంటరిగా ప్రభు దగ్గర కూర్చోలేము. ఆ 15 నిమిషాల్లోనే 100 థాట్స్ వస్తాయి, ఇట్లా జెట్ విమానాల లెక్క. పాప హెల్త్ గుర్తొస్తుంది, రేపు గట్టి ఈఎంఐ గుర్తొస్తుంది, ఎల్లుండి రాబోయే అది గుర్తొస్తుంది, ఎన్ని గుర్తొస్తాయి ఆ 15 నిమిషాల్లో. ఇంకా ప్రాఫిట్ ఎలా వస్తుంది? దేవుడు ఏం ప్రాఫిట్ ఇవ్వాలి? ఎలా వస్తుంది? ప్రభువా నీవే నా దిక్కు, నీవే నా ఆధారం ప్రభువా అని ఒక్క 10 నిమిషాలు నువ్వు ప్రభు పాదాలను పట్టుకోలేకపోతుంటే ఇంకెక్కడ ట్రైనింగ్ అవుతుంది మనకు? మొన్న వీక్ ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్నా నేను ప్రతిసారి ఒక పాపంలో పడిపోతున్నా అన్నాడు. సరే నేను మాట్లాడుతున్నా తనతో, తనకి అవకాశం ఇచ్చా. అన్న లాస్ట్ 10 days లో ఆ విషయంలో నేను పడలేదన్నా, కానీ 11వ రోజు 12వ రోజు మెల్లగా వైబ్రేషన్స్ వస్తున్నాయి, మెల్లగా కొంచెము మైండ్ డిస్టర్బ్ అవుతుందన్న. తమ్ముడు నువ్వు ధన్యుడివి, 10 రోజులు పవిత్రంగా జీవించినావు. సాధకం చేస్తున్నా చేయట్లేదా? చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఈ వాక్యం ఎంత కఠినమేమో, అందరూ ఏంటంటే బ్రదర్స్ సిస్టర్స్, ఈ వాక్యం చాలా కఠినమేమో, దేవుడు చెప్పినట్టు బ్రతకలేమేమో అనుకుంటున్నారేమో. లేదు లేదు, కొన్ని కోట్ల మంది విశ్వాసులు బతుకుతున్నారు. ఐ కెన్ టెల్ యూ మెనీ ఎగ్జాంపుల్స్, ఎన్నింటిని ఎగ్జాంపుల్స్ చెప్పగలను. నాకన్నా వయసులో 10 years పెద్ద ఒక అన్న నాకు ఫోన్ చేశారు. అంటే నేను స్టాఫ్, ఆయన గ్రాడ్యుయేట్, జాబ్ చేస్తూ పరిచర్య చేస్తారు. రవి నాకు ప్రమోషన్ వస్తుంది, ఓకే, ప్రమోషన్ టైం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేంటన్నా మీరు నన్ను అడుగుతున్నారు అని. లేదు, ఒక లంచం ఇష్యూ వస్తుంది కానీ నేను ఇంతవరకు ఎప్పుడు తీసుకోలే, కానీ నా యొక్క జాబు, నా ఫ్యామిలీ, ఇప్పుడు నాకు ప్రమోషన్ వస్తే ఇక్కడే ఉంటా, లేదంటే నన్ను తీసి ఎక్కడో మహారాష్ట్రలో వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం ఇరుకుని పడున్నా. అసలు లంచమును గురించి నీకు తెలిసిన మెసేజ్లు ఏమైనా ఉంటే పంపించు, నీకు తెలిసిన బైబిల్ వచ్చిన ఉంటే మొత్తం పంపించు. ఐ వాంట్ టు గో త్రూ ఇట్. దాని ద్వారా నేను పోవాలి, అసలు దాన్ని చదవాలి. వాక్యం ఏం చెప్తుంది? ఆయన మంచి స్పీకర్, నాకన్నా బ్రహ్మాండం చెప్తాడు. కానీ ఒక పర్టికులర్ సందర్భం వచ్చింది, ఆ టైంలో అగైన్ ఈ వాంటెడ్ టు రిఫర్, మళ్ళా కూర్చొని మళ్ళా చదువుతున్నాడు. చివరికి తీసుకోలే, పోయిండు మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ అయ్యి. లంచం ఇవ్వకుండా వెళ్ళిపోయింది మహారాష్ట్ర. పిల్లల్ని భార్యని ప్రభు ఆస్థానాలకు అప్పగించి వెళ్ళిపోయింది. సార్, కొన్ని కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు, ఈ దైవ భక్తిని సాధకం చేసుకుంటున్నారు. లిటరల్లీ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం దగ్గర కూర్చుంటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు.